ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జి గారు ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేక చేపడుతున్నప్పటికీ కూడా ప్రమాదాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. రోడ్ల యొక్క నాణ్యత ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ స్పీడ్ కూడా పెరుగుతుంది. అట్లాంటి నేపథ్యంలో ప్రమాదాల బారిన పడి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. మీరు ఈ అవేర్నెస్ కార్యక్రమం ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ ఎంతమంది విగత జీవులుగా మారారు, ఎంతమంది తమ అంటే అంగవైకల్యాలు పొందారు, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లుంది మేడం? ఏం చేస్తే బాగుంటుంది? లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్ సమాచారాల ప్రకారంగా 4.5 lakhs మెంబర్స్ రోడ్ యాక్సిడెంట్ బారిన పడ్డారు. దాంట్లో 27,000 మంది చనిపోయినారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ముందు సంవత్సరం కన్నా పోయిన సంవత్సరంలో 4.5% ఇంక్రీజ్ అయింది. ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూనే ఉంది. ఎందుకంటే చాలామంది వెహికల్ కొనుక్కునే స్తోమత వస్తుంది, అందరూ రోడ్డుపైకి వస్తున్నారు. అండ్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం వల్ల ఆ వెహికల్స్లో కూడా స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్స్కి గురి అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి భద్రత అవి ఎట్లా తీసుకోవాలి, జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కొంచెం అన్నా ఉపయోగపడి కొంతన్నా డెత్ రేట్స్ తగ్గుతాయి, యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనే ఉద్దేశంగా ఉన్నామండి.